కల్వరి మినిస్ట్రీస్, అలాగే కల్వరి ప్రార్థనా మందిరం వారి కృపా పండుగల కొరకై మరి సంఘమంతా కూడి ఈరోజు ఈ యొక్క స్థలం మీటింగ్ల కొరకు డెడికేషన్కి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ఈ మీటింగ్లు జరుగుతున్నాయంటే సంఘం అనేది యేసు ప్రభువుది. ఎవరిది? ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి సంపాదించారు. మేము సేవకులు ఏంటంటే ఆయన చేతిలో ఉంటాం. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మమ్మల్ని మలుచుకుంటూ ఆయన పరిచయ కొరకు వాడుకుంటాడు. సంఘం ఆయనది కాబట్టి సంఘం అంతా వారికి అప్పగించబడిన ప్రతి బాధ్యతను ప్రభువుకు చేస్తున్నాను అని నమ్మకంతో, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, అది ఏదైనా సమిష్టిగా దానిని చేయాలి. ఇప్పుడు ఆర్థికంగా చేసేవారు మీ పని మీరు చేయాలి. సభల కొరకు ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి. సభల కొరకు ఇక్కడ గ్రౌండ్లో కష్టపడేవారు వారు కష్టపడాలి. అప్పుడే యేసుక్రీస్తు సంఘానికి పరిపూర్ణత అనేది సమకూరుస్తాం. అంతేగాని మనకు అప్పగించబడిన పనిని మనం అక్కడ వదిలేసి ఏదో పాడబాడటానికి ఇవ్వలేదనో, లేకపోతే అందరి ముందు మనం ప్రజలేదనో, ఇంకేదో నేను అనుకుంది. మన మనసులో బొచ్చుడు ఆలోచనలు ఉంటాయి. మనకి ఆలోచనలో మన ఆశ, మన కోరిక తీరలేదని ఈ మీటింగ్ల ద్వారా నీకు అప్పగించిన పని నాడు వేసి వెళ్ళిపోయేవనుకో, అది నిశ్చయంగా సైతానే, దేవుని ఆత్మ కాదు. కాబట్టి నీకు ఇవ్వబడిన గొప్ప పని అయినా ఈ సభల నిమిత్తమై, నీకు ఇవ్వబడిన గొప్ప పని అయినా ఈ సభల నిమిత్తమై, నీకు ఇవ్వబడిన గొప్ప పని అయినా నీవు నిశ్చయంగా ప్రభువుని ప్రేమించి ప్రభువుకు లోబడి ఆయన వాక్యానికి కట్టుబడి ఈ పండుగల విషయమై ఆ సంఘమంతా ఏకాత్మ ఏక మనసు ఏకహృదయం కలిగి ప్రయాసపడాలని తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా మేము ఇద్దరం ప్రేర్ చేస్తాం. రవి ప్రార్థన చేసిన వెంటనే మనం డెడికేషన్ వెళ్తాం. అందరూ మనం కుడి చేతులతో ప్రార్థించుదాం. స్తోత్రం 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 దేవ. పరిశుద్ధుడైన తండ్రి, వేగలిన ప్రభువానికి వందనాలు. భూమియు దాని సంపూర్ణతయు నాదే అని సెలవించిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ మధ్యాహ్నం కలుస్తానే ఈ స్థలంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం అంతటి ప్రభువా తండ్రి మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో ప్రభా పరిశుద్ధాత్ముడా తండ్రి మీటింగ్స్ కొరకై ప్రభువా ఈ 4 దినాలు ప్రభా తండ్రి దేవా నీకు స్తోత్రాలు. మీరే తండ్రి దేవా ఆశీర్వాదకరమైన మార్గములు నడిపించడానికి స్తోత్రాలు. ఆయన ఆకాశమును కింద భూమిని ఆజ్ఞాపించి దేవుడు నీవే దేవానికి స్తోత్రాలు. మేఘములకు ఆజ్ఞాపించేవారు మీరే నమ్ముచున్నాను దేవానికి స్తోత్రాలు. ప్రభా నాడు ఇశ్రాయేలు నడిచిన యాత్రలో ప్రభా ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద వారు నడిచిన రీతిగా ప్రభా తండ్రి అటువంటి అద్భుత కార్యం చేసిన దేవుడు నా ముందుగా మీరు నడవండి నాయనకు స్తోత్రాలు. ఆరిన నేలలో ప్రభా మీటింగ్స్ జరుగునుగా అక్కడానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రభా అద్భుత కార్యము జరుగునుగా అక్కడానికి వందనాలు. బదిలిన తండ్రి, బదిలిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ గ్రౌండ్ ప్రతిష్ఠిస్తుండగా మీకు తోడుగా ఉంచండి ప్రభా దేవానికి వందనాలు. దేవుడిన ప్రభాకు చరిత్ర ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్న ప్రార్థనలకించి జవాబిస్తున్నందుకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. సేవకులు మీరు అభిషేకించి ప్రభా తండ్రి వారు ప్రతిష్ఠించబోతుండగా ఉన్నతమైన కార్యములు జరిగించమని మీ కృపా హస్తాలకు ప్రభా గ్రౌండ్ అంత మట్టుకిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవుడా, మా నిర్మాణకుడా, మా సృష్టికర్త, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, శూన్యములో నుండి సృష్టిని కలగజేసిన మా దేవ, మా రక్షకుడా, మా ప్రభువా, యుగములు జీవించుచున్న సజీవుడా, పునరుద్ధానుడా మీకు స్తోత్రములు తండ్రి. మీ దయగలిగిన ప్రాధాన్యత ప్రశ్నించుతున్నాను నాయన. ఈ దినాన
మరి ప్రభువా, ఇదిగో కల్వరి మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న ఈ కృపా పండుగల కొరకు ఈ దయగలిగిన జాగాల దగ్గరికి వస్తున్నా. మా దయగలిగిన తండ్రి, కనికరించండి నాయన. దేవా, ఇదిగో ఈ స్థలంలో పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ, అంధకార చీకటి శక్తులను, చాతబడి మాంత్రిక తాంత్రిక శక్తులను, గలుగులపరచు ఆత్మలను, మోసపు అబద్ధపు ఆత్మలను, ప్రతి విధమైన మతపరమైన శక్తులను నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ ఉంటాం. ఈ క్రియలను ఏమైపోవును కాక యేసు నామమున గ్రౌండ్కు నిలిచి మనం జ్ఞాపిస్తాం. యేసు నామములో ఈ కలవరి రక్తాన్ని, ఈ జీవన కలిగిన రక్తాన్ని ఈ గ్రౌండ్లోనికి రక్షిస్తూ ఉంటున్నాం. యేసు నామములో దేవా, ఇదిగో నా తండ్రి, నీ ప్రేమను యేసు నామమున ఈ ప్రాంతంలో విడుదల చేస్తూ ఉంటున్నాను. నా దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ సన్నిధిని, నీ మహిమను, నీ అభిషేకాన్ని యేసు నామమున విడుదల చేస్తూ ఉంటున్నాను. నీ కాపుదలను, నీ భద్రతను, నీ సంరక్షణను ఈ ప్లేసులో నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తూ ఉంటున్నాను. నా తండ్రి, మీరు నీ కృపా సింహాసనం ఇక్కడ వేసుకుని ఉండును గాక. నీ దూతలు ఇక్కడ ఉండును గాక. నీ కాపుదల ఇక్కడ ఉండును గాక. నీ భద్రత ఇక్కడ ఉండును గాక. మా దేవా, ఇదిగో ఈ స్థలములో దేవా మీటింగులో నాయన, ఇదిగో అనేకులు పశ్చాత్తాపం చెందుదురు కాక, అనేకులు రక్షణ పొందుదురు కాక, అనేకులు మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడదురు కాక. సంఘ అభివృద్ధి, విస్తరణ, ఆశీర్వాదం కలుగును గాక. వీటికి కావలసిన ఆర్థిక వనరులు అత్యధికంగా మిగిలి ఉండేటట్లుగా కలుగును గాక. నా దేవ, ప్రయాసపడి ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచండి. మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నడిపించండి. తండ్రి, మీరే మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉంటున్నాను. ఇదిగో మరి ఆయన కల్వరి మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న కృపా పండుగల నిమిత్తమై 30-31 తారీఖు నాటికి జరగనైన మీ సభల నిమిత్తమై ఈ గ్రవుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం, ప్రారంభిస్తూ ఉంటున్నాం. మీ మహిమ ఇక్కడ నిలిచి ఉండదు కాక. మీరు లేకుండా మేమేం చేయలేము ప్రభా. మీ మహిమ ఇక్కడ ఉండును కాక. మీ దూతలు ఇక్కడ ఉండును కాక. అనేకులు ఆశీర్వాదకరంగా ఇక్కడ పనిచేస్తున్నవారు, సంఘంలో పనిచేస్తున్నవారు, దైవజనులు జయరాజు గారు, అలాగే జడ్సన్ గారు, అందరూ కూడా ఇక్కడకు ఈ స్థలంలో నిలిచిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు కాక. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యమైన సహవాసము కూడి వచ్చిన బిడ్డలకు, సంఘానికి, మీటింగులకు, 30 జరిగిన మీటింగులకు సదా తోడైంది, నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్.